నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం సోషల్ యాక్టివిస్ట్ బక్కా జెర్సన్ గారి ఇంట్లో ఉన్నాము. సార్ని అయితే 3 రోజులు థర్డ్ డే అంట పోలీస్ సిబ్బందులు అయితే హోమ్ అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఎందుకు హోమ్ అరెస్ట్ చేశారు? యాక్చువల్గా ఇది తెలంగాణ వచ్చిన తర్వాత నిత్యం జరుగుతున్న భాగవతమే. గత ప్రభుత్వం చేసింది దాన్నే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అవలంబిస్తుండ్రు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇయాల్టికి బుచ్చిరెడ్డి అని ఇంకొక వరంగల్ కమిషనర్ ఇంకో ఎస్ఐగా రిటైర్డ్ ఎస్ఐ ఇంతకుముందే చనిపోయాడు ఒక 2 hours బ్యాక్. అంటే ఈయనతో కలిసి 76 మంది చనిపోవడం జరిగింది. ఇయాల్టికి 76 మెంబర్స్. ఈ రిటైర్మెంట్ బకాయిలను కమిటెడ్ ఎక్స్పెండిచరు, దీన్ని డైవర్షన్ చేస్తుండ్రు. వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది తెలంగాణ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చిండు కాబట్టి ఆయనను అడుగుదామని చెప్పి ఇవాళ రిప్రజెంటేషన్ ఇద్దామని చలో వికారాబాద్ అని ఇచ్చినాం. అక్కడ మేము సామరస్యంగా రిప్రజెంటేషన్ చేద్దామని, వేరే ఏం లేదు. ఎందుకంటే ఇలా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఒక 4 అంశాలు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయి ఇవ్వాలని, ఇవాళకి 76 మంది చనిపోయినరని, చాలామంది హాస్పిటల్లో పాలయ్యారు. ఇంకో ఒక సిఐ గారు అయితే దాదాపు 40 ఏళ్ళు ఆయన దీంట్లో గవర్నమెంట్లో పనిచేసిండ్రు. అటువంటి వాళ్ళు ఈరోజు ఇగో ఈయన ఎస్ఐ సూర్యనారాయణ శ్రీనివాస్ గారికి ఇంతకుముందే అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడే ఈయన ఎన్కౌంటర్లో వాడుకునేటోడు స్పెషల్ యాంటీ నక్సల్ స్కాడ్లో ఈయన కాలు పోయింది. అంటే రిటైర్డ్ అయినాకనే పోయింది. ఇవాళకి నాకు దాదాపు ఒక 40 లక్షల రూపాయలు ఈయనకు రావాలి. ఇవాళకి వాళ్ళకి వైద్యం అందది ప్రభుత్వంకి వెళ్ళి, వైద్య సహాయం లేదు, కంప్లీట్ వాళ్ళకెళ్ళే పెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళ కూతురు ఇంట్లో ఉంటుండే, ఆయన ఇల్లు కూడా లేని పరిస్థితులలో వాళ్ళ కూతురు ఇంట్లో ఈరోజు ఉంటుండ్రు. కాబట్టి ఇటువంటి ఇలా బుచ్చిరెడ్డి గారు చచ్చిపోయినారు. ఈ విధంగా ఇంతమంది చనిపోయినరు. దాదాపు 16,000 కోట్ల రూపాయలు 24-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం పైసలు డైవర్ట్ చేసినారు. 2025 సంవత్సరం దాదాపు 11,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా ఇదే అని చెప్పి రాహుల్ గాంధీకి రిప్రజెంటేషన్. ఇంకోటి ఏంటంటే ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు శుభవార్త అని సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. అర్థమైందా? ఇవాళ 70,000 పోస్టులు నింపుతామన్నారు. ఇది డేట్ వైజ్ నోటిఫికేషన్ నా దగ్గర పెట్టిన, ఇది డేట్ వైజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వెళ్ళొచ్చి మొన్నటి దాకా 25వ తారీఖు మన 31/12/2025కు లాస్ట్ నోటిఫికేషను. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 44 పోస్టులు, మొత్తం కలిసి వీళ్ళు ఇచ్చినాయి 13,943 పోస్టులు. ఇంకా ఇవ్వాల్సింది 186,000 పోస్టులు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. అన్ఎంప్లాయిడ్. అంతేకాకుండా ప్రియాంక గాంధీ గారు ఇంకో మాట చెప్పిండ్రు, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. ఇవాల్టి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మన రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు చూసినాం కదా. ఇప్పుడు నిరుద్యోగుల మరణం, ఇది నిన్న చనిపోయిన జస్వంత్ భద్రాచలంలో నిన్న చనిపోయిండు. ఈ 10 రోజులలో 3 యువకులు చచ్చిపోయారు నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం. అది పేపర్లో వచ్చిన ఆర్టికల్. జస్వంత్ నిన్న భద్రాచలంలో MBA చదివిండు. ఈ అబ్బాయి చనిపోయిండు ఉద్యోగాలు లేక. ఇంకో అబ్బాయి చనిపోయిండు. ఈ అబ్బాయి పేరు కుమారస్వామి, వరంగల్ సోడాచపల్లి. ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఈ అబ్బాయి చనిపోయిండు. ఇంకో అబ్బాయి కిరణ్, ఈయన వరంగల్ చోడాచపేట. ఈయన పోయిన నెల 19వ తారీఖు. ఇద్దరు వీళ్ళందరూ కూడా ఈరోజు అండ్రెస్ట్తో యువకులు ఉద్యోగాలు లేక, ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేక వాళ్ళు మరణించినటువంటి ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు, చనిపోతుండ్రు. ఈ విధంగా ప్రభుత్వం ఇది చేస్తుండ్రు. రాహుల్ గాంధీ గారు యూపీలో ప్రభుత్వం లేని దగ్గరికి వెళ్ళి ఇక్కడ మా ఇక్కడ పేదోళ్ళని బతకనిస్తలేరు, మైనార్టీలను బతకనిస్తలేరు అని చెప్తారు. ఇక్కడ ఈరోజు బాజాబ్తా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు, మీరు ఇచ్చిన హామీలు ఇవి 4,000 పెన్షన్ వదిలేయండి. 4,000 పెన్షన్ అయితే ఇవాళకి రూపాయి ఇయ్యనేలే కాలేదు. ఇక ఇంకో దిక్కుకెళ్ళి అంటే నేను ఒక 3-4 అంశాలు పెట్టుకొని రాహుల్ గాంధీ గారిని, ఒక రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇంకొక అంశం ఏంటంటే మన ఈరోజు ఇది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి, నేను అక్కడికి వెళ్ళిన భూదాన్ అంటే ఒక దాత భూమి ఫ్రీగా దానం చేసిండు. ఆయన దానం చేసిండు, పేదోళ్ళ కోసం దానం చేసిండు. వినోబా భావే పేరు పైన రామరెడ్డి గారు ఎవరు దానం చేస్తే అలా పేదోళ్ళు ఒక 100 మంది చిన్న ఇండ్లు కట్టుకొని ఉంటుండ్రు. 100 గదాలు, ఒక 600 కుటుంబాలు ఉంటాయి. అవి వెళ్ళిపోయి పొద్దుగాల 3 గంటలకు అక్కడ వీళ్ళు టెర్రరిస్టుల లెక్క, ఒక తీవ్రవాదుల లెక్క, ఒక పెద్ద ఆయుధాలు వాళ్ళ దగ్గర ధరించుకున్న లెక్క
సూర్యాపేటకి వెళ్ళి కొత్తగూడెంకి వెళ్ళి పక్క జిల్లాలకు వెళ్ళి కూడా పోలీసు వాళ్ళని పిలిపించుకొని స్పెషల్ పోలీసులను పిలిపించుకొని వాళ్ళ మీద దాడులు చేసి ఇండ్లు కూలగొట్టి అదే రోజు ఆగమాగం చేసి వాళ్ళు ఏదో దేనికి ఇల్లు లేని పరిస్థితిలో వాళ్ళని చేసింది. ఇది ఎవరి పాపం ఇది? రాహుల్ గాంధీ వేరే దగ్గర కొడతాం కూలగొడతారు. ఇవాళ నీ ప్రభుత్వం ఉంటుంది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది, కూలగొట్టుకుంటే ఈరోజు మీరు విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. ఇక ఇదేమో పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది ఫంక్షన్ హాల్ ఎక్కడ? దాని ఇంటి ముందే ఇప్పుడు నేను ఏదైతే చూపెడుతున్నానో దీన్ని ఆపోజిట్ కూటవేటు దూరంలో ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. మరి ఈ ఫంక్షన్ హాల్ ఎక్కడ? ప్రభుత్వ భూమిలో ఉన్నది, ఎన్ఎస్పి ల్యాండ్స్ అంటారు దీన్ని. మరి దీనికి ఇది కూలగొట్టాలని నోటీస్ కూడా వేసింది గతంలో. మరి ఇది ఎందుకు కూలగొడతలేరు? ఏదైతే 100 గజాలల్లో ఉన్న వాళ్ళనేమో కూలగొడుతున్నారు. వాళ్ళ బతుకు దేరు అది, వాళ్ళ తల దాచుకునే చోటును ఈరోజు మీరు లేకుండా వాళ్ళ గూడు లేకుండా చేస్తున్నారు. ఇది సంపాదన కోసం కట్టుకున్నటువంటి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఇవాళకి దీని మీద ఎందుకు చర్యలు లేవు? అర్థమైందా? ఇక ఇప్పుడు మహాత్మా గాంధీ అంట కళలు వచ్చి మన మహాత్మా గాంధీ నాకు పెద్ద విగ్రహం పెట్టాలి, నువ్వు 4 పార్టీల్లో పోయి వచ్చిన, నేను ముఖ్యమంత్రి చేసిన, విగ్రహం పెట్టాలి. విగ్రహం ఏడ పెట్టాలి? ఆయనకు మహాత్మా గాంధీ ప్రేమ ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టుకొని ఆయన ఇంటి మీద పెట్టుకోవాలి. ఇలా మహాత్మా మనవాడే మాకు పేదల ఇండ్లు కూలగొట్టి మధ్యతరగతి ఇండ్లు కూలగొట్టి దాని మీద విగ్రహం పెట్టద్దు అని తుషార్ గాంధీ ట్వీట్ చేసిండు, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. ఇవాళ మధు పార్క్ కాడ నేను 450 ఇండ్లు కూలగొడతా, ఇక్కడ నేను మహాత్మా గాంధీ స్టాచ్యూ చేస్తా. ఇదేంది? ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనా, గాంధీజీ ఐడియాలజీనా? ఏ ఐడియాలజీ ఈ 4 వర్గాల ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు అనే దాని మీద రాహుల్ గాంధీ గారితో నేను ఒక వినతి పత్రం ఇద్దాము, దీని మీద డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే గతంలో ఆయనతో నేను పనిచేసిన, ఒక 4 స్టేట్లలో నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చే ప్రయత్నం చేద్దాం, జరుగుతున్న సంఘటనలు ఆయనకు వివరించే ప్రయత్నం చేద్దామంటే 3 రోజుల ముందు నిర్బంధం చేసుకునే విచిత్రంగా చూస్తున్నా. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 3 రోజుల ముందుకెళ్ళి నా ఇంటి చుట్టూ మీరు యూనిఫామ్ పోలీసులను చూస్తున్నారు, కింద బయట మొత్తం ఆ కేఫ్కి వెళ్ళి ఇక్కడ దాకా అంతా కలర్ డ్రెస్లలో ఉంటారు పోలీసు వాళ్ళు. అదే ఇంతమంది పోలీసులను పెట్టి ఇంత గృహ నిర్బంధం పెట్టనీకి దేనికోసం కారణము అంటే ఈరోజు రేవంత్ రెడ్డి భయపడుతుండ్రు. హైదరాబాద్ ప్రశ్నిస్తారని భయపడుతుండ్రు. అదే నిరుద్యోగులు మాట్లాడతారని భయపడుతుండ్రు. మూసీ బాధితులు ప్రశ్నిస్తారని భయపడుతుండ్రు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అడ్డగిస్తారని భయపడుతుండ్రు. ఈరోజు రోడ్వే పోతానన్నాడు ఏకంగా గాలిలో ఇప్పుడు మన బేగంపేటకి వెళ్ళి అట్లా చాపర్లో తీసుకుపోతుండ్రు. రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఎవరన్నా కారుకి అడ్డం వస్తుంది. అంటే ఇంత భయపడుకుంటే ఈరోజు పరిపాలన ఎందుకు చేయాలి రేవంత్ రెడ్డి గారు? దానికోసమే పోలీసు నిర్బంధం ఇదంతా. ఇప్పుడు ఆయన ఒక మీటింగ్లో ఏదో డాక్టర్స్ మీటింగ్లో అన్నాడు, ఐఆమ్ ఆల్సో ఏ డాక్టర్ అని ఏదో ఇంగ్లీష్లో అన్నాడు. ఆ ఇంగ్లీష్ నాకు రాదు కానీ ఏదో వెరైటీ ఇంగ్లీష్లో అన్నాడు. ఐఆమ్ డాక్టర్ అంటే ఏంది? ఇప్పుడు మీకు గుండె ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకో పక్క అవయవాలకు దెబ్బ తగలకుండా చేయగలిగేటోని డాక్టర్ అంటాడు. లీడర్ అని కూడా ఇంకొకళ్ళను విధ్వంసం చేయకుండా, పక్క వాటిని డిస్టర్బ్ చేయకుండా, పక్కల వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా నువ్వు చేసే డెవలప్మెంట్ అంటారు. ఆయన లీడర్ అంటారు, ప్రజాప్రతినిధి అంటారు. కానీ నేను కూలగొడతా, నాకు అధికారం ఉన్నది, నేను ఈ ఫ్లాట్లో ఉన్నా, ఈ ఫ్లాట్లో ఉన్నప్పుడు నేను ఓనర్నే, కానీ నేను పక్క వాళ్ళకు కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. అర్థమైందా? అప్పుడు నేను ఒక బాధ్యత గల ఓనర్ని అవుతా, పౌరుని అవుతా. నువ్వు ఎట్లా లీడర్ అవుతావు? నేను లగిచర్ల భూమి గుంజుకుంటా అంటావు. హైదరాబాద్లో ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళు హైదరాబాద్ బాధితులు ఇండ్లు కట్టుకున్నారు, పర్మిషన్ తెచ్చుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. ఆయన నేను కూలగొడతా అంటాడు, కూలగొడతావు. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, మాదాపూర్లో కూల్చివేతలు అవుతున్నాయి. అంటే ఈజ్ డిస్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ ఎట్లయితాడు? ఒక లీడర్ అంటే నువ్వు కన్స్ట్రక్టర్గా ఉండాలి. ఒక డిస్ట్రక్షన్ లేస్తే కూలగొడతా, కట్టడానికి నాకు టైం పడుతుంది, నా పేపర్లలో పేరు రావాలి రోజు. నేను ఇప్పుడు నిర్మాణం చేసుకుంటా పోతే, ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకుంటా పోతే, నిరుద్యోగం నిర్మాణం చేసుకుంటా పోతే నాకు 10 ఏళ్ళైనా సరిపోదు. డిస్ట్రక్షన్ 5 నిమిషాల పని, కూలగొడతా, తెల్లారి పేపర్లో పేరు వస్తుంది. కాబట్టి ఈరోజు ఆ పేరు కోసం ఆయన ప్రయత్నం చేస్తుంది కానీ, తాపత్రయపడుతుంది కానీ, ఈరోజు ఒక కన్స్ట్రక్షన్గా ఈ రాష్ట్రాన్ని ఒక మంచి దారిలో నడుపుదాం అనేది లేనే లేదు. ఈరోజు అవి ఏవైతే మధు పార్క్ 450 ఇండ్లు కాక దాదాపు ఒక 10,700 ఇండ్లు ఉన్నాయంట. వాటన్నిటికీ నోటీసులు ఇచ్చిందంట. ఏంది కూల్చివేతలు ఏంది? నేను శాడిస్ట్ అంటాడు. శాడిస్ట్ ప్లెజర్ అని నిన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, చూసిందా మీరు? ఇది శాడిస్ట్ ప్లెజర్, నాకు బాగా అనిపిస్తుంది నాకు కూల్పు. అరే వాడు మనిషి రాక్షసా?
నా జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలే. ఒక శాడిస్ట్ అనేటువంటి అందరికి అర్థం కాదు ఏంటంటే, శాడిస్ట్ ఉంటాడు కానీ శాడిస్ట్ అనేటువంటి ఎటువంటి సాగు చేస్తాడు చేస్తా అది కూడా చూడాలి. మరి శాడిస్టులు ఇవాళ దాకా నువ్వు ఏ సిరీస్ చూడు ఏ సినిమా చూడు మంచి సాగు చావలే. శాడిస్ట్ అంటాడు ఎప్పుడు కుక్క సావే చచ్చిండు. అది కూడా శాడిస్ట్ గారు గుర్తుపెట్టుకోవాలి. అందులోనే నా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. దీన్ని శాడిస్ట్ ప్లెజర్, ఒక ప్లెజర్ అంటారు, హా అంటారు అంటే శాడిస్ట్ నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ అసొంటోని అంతం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇంతమంది ఉసురు, నేను కొంతమంది లీడర్లను చూసిన, ఒకళ్ళ ఇద్దరు ఉసురు దాకే ఇద్దరు లీడర్ నాశనం అయిపోయారు. పెద్ద పెద్ద లీడర్లు నాశనం అయ్యారు, కుక్క సాగు చచ్చారు. నేను ఆ పేర్లు కూడా చెప్పొద్దు, కేసు కూడా చెప్పొద్దు. కేసు చెప్తే లీడర్ పేరు తెలిసిపోతుంది. కాబట్టి అసొంటి ఉసురు జనం ఉసురు ఇవాళ ఇంతమంది ఆయన ఒక్కలే పోసుకుంటేనే అట్లా అయింది, ఒక్కరిద్దరు పోసుకుంటే వాళ్ళు అట్లా అయ్యారు. ఇవాళ నువ్వు ఎంతమందిని రోడ్ల మీద కీడిచి 6 నెలలకు మొదలుపెట్టింది గవర్నమెంట్ వచ్చినాక. హైడ్రా కూల్చివేతలు అర్థమైందా? ఇదే పని నిరుద్యోగుల రోడ్లు. రేపు ఇవాళ నీకు పోస్ట్ పోతుంది. ఇక కేసీఆర్ కన్నా ఒక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సొంత పార్టీ ఉన్నది, ఆయనను క్యాడర్ ఉంది, కాపాడుతుండ్రు. రేపు నీ పోస్టు పోతే కుక్కలు కూడా దేకాయి. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి అంటూ కనబడుతుండు, ఎవరు మాజీ ముఖ్యమంత్రి. ఎవరు కూడా దేకరు. అర్థమైందా? ఇంటికాడ కాకులు కూడా వాళ్తలేవు. కాకులు కాదు కానీ నీ దగ్గర ఈగలు కూడా వాలే. అటువంటి పరిస్థితులలో తెచ్చుకోకు. ఇప్పటికైనా వెనుక తగ్గి ఎవరెవరైతే నష్టపోయినా వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈరోజు హామీలు అన్నిటి గురించి మాట నువ్వు చచ్చిపోతావు. నువ్వు మామూలు హామీలు ఏమి ఇవ్వలే, 100కు పైన ఇచ్చిండ్రు. తులం బంగారం అని అదని, అది అసాధ్యం. అవన్నీ అసాధ్యమైనవి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఈ కూలగొట్టే దుకాణం ఇమ్మీడియట్గా బంద్ చేయాలి, కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ సాధ్యమే. నా దగ్గర ₹1,00,000 వెళ్ళదంటావు, మరి ఇవన్నీ చేయడానికి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మూసీ కడతా, అది కడతా, ఇది కడతా, వీటికన్నీ పైసలు. రాహుల్ గాంధీకి ₹1,000 కోట్ల ఇవ్వాలి, గాంధీ ఫ్యామిలీకి ₹1,000 కోట్ల మనం అందరం ఇవ్వాలి. ఇవాళ దాకా ఏ ముఖ్యమంత్రి అనలే ఆ మాట. ఇవాళ హెలికాప్టర్లో పోయి వస్తుండు, కిందికి వెళ్ళి గ్రౌండ్ మీద పోతలేరు రాహుల్ గాంధీ, కార్యకర్తలను కలిసే ప్రయత్నం చేస్తలేడు అంటే ఆ 1,000 కోట్లు గాలిలో పోతున్నాయని అనుమానం కూడా వస్తుంది. మరి ఈ స్పెషల్ ఫ్లైట్లలో వచ్చిపోతుందంటే స్పెషల్ ఫ్లైట్లలో పైసలు పోయినాకే కదా. స్పెషల్ ఫ్లైట్లు జనాలు ఎందుకు వాడతారు? అప్పట్లో పాతల అంటే ఇప్పుడు అందరూ క్లీన్ చీట్ వచ్చింది కానీ పాతల లిక్కర్ స్కామ్లలో కూడా ఆ ఫ్లైట్లలో పైసలు మోసుకపోయిందని చెప్పి విన్నాం మనం కేసులలో. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు గాంధీ స్టాచ్యూ, అంత పెద్ద గాంధీ స్టాచ్యూ నిర్మాణించాలని చెప్తున్నారు, అది అవసరం అంటారా? ఇప్పుడు 2000% అవసరం లేదు. గాంధీ గారు ఎక్కడ కూడా నా విగ్రహాలు కట్టాలి, ఇది కట్టాలని ఆయన చెప్పలే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలే, మహానుభావులు ఎవరు చెప్పలే. ఎవరికి ఇష్టం కూడా ఉండదు. అవి వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అది కడితే ₹4 మిగులుతాయని. ఓ స్టాచ్యూ 5,000 కోట్లు ఏమో అంటుండ్రు. 5,000 కోట్లు అంటే 1,000-2,000 కోట్లతో 3,000 కోట్లు నాకేస్తారు ఇల్లు. ఇవన్నీ పెట్టేది దానికోసం. టూరిజం గీరిజం అంతా తర్వాత. కానీ మెయిన్ వాళ్ళకున్న ఎజెండా అంటే దీనిపైనే ఉంటుంది. ఈరోజు వాళ్ళని ఇక్కడ ఏంటంటే ఈ 450 ఇండ్లు కూలుతాయి కదా, తక్కిన వాళ్ళ నోటీసులు పోయినాయి. దాదాపు ఒక 10,000 మంది నోటీసులు. వాళ్ళందరూ భయపడి వీళ్ళతో మాట్లాడుకొని బేరం చేసుకుంటారు. సెటిల్మెంట్లు అయితే పైసలు వస్తాయి. వాళ్ళని భయపెట్టేయడానికి చిన్నోని కొడతారు. ఇవాళ పెద్దోడిని ఎక్కడ కూడా కొడతలేరు. మీకు ఇప్పుడు ఈయనది ఉంది కదా, మన ఎవరిది హైడ్రాలో మన మల్కం చెరువులో ఈయన కన్స్ట్రక్షన్ కట్టి ఉంది, పెద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్. దాదాపు 60 ఫ్లోర్లు కట్టారు మల్కం చెరువులో. అది కూలగొట్టారు. మన కోమ చెరువుల మన వాసవి కట్టిండు, దాదాపు 30-40 ఫ్లోర్స్, అది కూలగొట్టారు. ఈరోజు ఇంకో ఫంక్షన్ హాల్ పెద్దది మన హిమాయత్ సాగర్లు ఉన్నాయి, అవి కూలగొట్టి. ఎందుకు? ఇవన్నీ పెద్దోళ్ళవి. ఈ చిన్నోళ్ళవి కూలగొట్టి పెద్దోడిని భయపెట్టించి మన దగ్గర పైసలు తీసుకుంటారు. 500 కోట్లు 600 కోట్లు అట్లా వస్తాయి. చిన్నోని దగ్గర ఏం రావు కదా, కాబట్టి వీళ్ళని కొట్టేస్తారు, వాడిని భయపెట్టిస్తారు. ఇది స్కెచ్. హైడ్రా కానీ కూల్చివేతలు ఉన్నా వెనుక ఉన్న కుట్రలు ఇవి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు సార్ రేవంత్ రెడ్డి గారికి? ఇక ఈయనటోనికి మా నిద్ర పోయేటోడిని లేపొచ్చు. ఈయన మనస్ఫూర్తిగా అబద్ధం ఆడతాడు, మనస్ఫూర్తిగా మోసం చేస్తాడు, మనస్ఫూర్తిగా దొంగతనం చేస్తాడు. కాబట్టి అసంటోని మనం చెప్పడానికి ఏముండదు. కాకపోతే దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని ప్రజలు మాత్రం చెప్తా. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా పొద్దున్న లేచి దేవుడిని మొక్కుతారు. దేవుడా ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు మా ఇంటి మీద పడకుండా చూడు దేవుడా. రిటైర్మెంట్ ఎంప్లాయీ చెప్తారు, దేవుడా ఇవాళ రేవంత్ రెడ్డి నా రిటైర్మెంట్ పైసలు వేస్తాడు చూడు దేవుడా. అర్థమైందా?
దేవుడా ఇవాళ రైతు మొక్కుతాడు, దేవుడా ఇవాళ రేవంత్ రెడ్డి నా భూమి గుంజుకోకుండా చూడు దేవుడా అని చెప్పి ఇవాళ ఏది చట్టబద్ధంగా కట్టుకున్న ఇండ్లలో ఉండేటోళ్ళు కూడా అన్ని హక్కులు ఉన్నా కానీ ఈ దుర్మార్గం కళ్ళు నా మీద పడద్దు దేవుడా అని చెప్పి కాబట్టి నేను దొంగకు నీతులు చెప్పా, దోపిడీ కూరే వర్గం మాత్రం జర మీరు జాగ్రత్తగా ఉండండి, రోజు దేవుని మొక్కుండి మా మీద ఆ దృష్టి ఆయన కళ్ళు పడకుండా కాపాడమని చెప్పి రోజు దేవుని మొక్కుండి అని చెప్తా అంతే.